ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి జనసేనాని సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుకు కన్ఫర్మ్ అయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబుకు ఏ శాఖ దక్కుతుందన్న చర్చ మొదలైంది. నాగబాబు పేరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారవడంతో మెగా ఫ్యామిలీ నుంచి మూడో మంత్రి రాబోతున్నారని జన సైనికులు హ్యాపీ అయిపోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. ఈ నెల 20న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే నాగబాబు రాజ్యసభ అంటే ఆసక్తిగా ఉన్నారని, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ బెర్త్ను నాగబాబుకు కేటాయిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. నాగబాబు స్థానంలో ఎమ్మెల్సీగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి అవకాశం ఇస్తారన్న టాక్ కూడా స్ప్రెడ్ అయింది. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అన్న సూచన కూడా వచ్చాయి. ఆ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు. ఇక 5 ఎమ్మెల్సీలలో నాగబాబు పేరు ఖరారవగా మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్తే 5 ఎమ్మెల్సీల్లో 1 టీడీపీ నుంచి వంగవీటి రాధాకు ఇస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయడంతో కాపు సామాజిక వర్గం లెక్కలతో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరైనది ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో 1 బీజేపీ అడగగా ఇప్పటికే ఒక స్థానం నాగబాబుకు ఇచ్చేయడంతో బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ముందుగానే స్పష్టం చేసినట్లు తెలిసింది. మరి మిగిలిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. అదలా ఉంటే ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి మెగా బ్రదర్ నాగబాబుకు కన్ఫర్మ్ అయినట్లు చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని నిర్ణయించడంతో ఇక ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ 6 కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కొణిదెల ఫ్యామిలీ నుంచి 3వ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉండటంతో జన సైనికులు తెగ హ్యాపీ అయిపోతున్నారు.